ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే జనసేన పార్టీ ఆంధ్ర జోన్ సెంట్రల్ కోఆర్డినేటర్ బాడిత శంకర్ గారు అయితే ఉన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అదేవిధంగా విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు, శంకర్ గారు వచ్చినాకే పశ్చిమ నియోజకవర్గంలో వర్గపోరు ఉంది, అందుకే ఆ ఒత్తిడిని తట్టుకోలేక మహేష్ పార్టీ వీడారు అన్నట్టుగా కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శంకర్ గారు, మీరు వచ్చాకే ఏమన్నా మహేష్ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టారా? నేను వచ్చినాక పార్టీ డెవలప్ అయింది, ఆయన ఇబ్బంది పెట్టడం కాదు. ఇక్కడ పార్టీని సర్వనాశనం చేసేస్తే పార్టీని నేను వచ్చిన తర్వాతే డెవలప్ చేశాను. ఏం చేశారు డెవలప్మెంట్ అంటే? నిన్న కార్యకర్తల మీటింగ్ పెట్టాము, ఈ బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఇదివరకు ఎప్పుడు కార్యకర్తల మీటింగ్ నువ్వు పెట్టలేదే, ఏ రోజు కూడా. ఎలక్షన్ ముందు ఒక మీటింగ్ పెట్టుకున్నావు. ఇదివరకు నువ్వు నగర అధ్యక్షుడు అయి ఉండి విజయవాడ నగరంలో అసలు ఇప్పుడు దాకా పబ్లిక్ మీటింగ్ లేదు, ఒక కార్యకర్తల మీటింగ్ లేదు. ఓకే, ఎలా డెవలప్ అవుతుంది పార్టీ? ఒక మీటింగ్ అంటే ఒక్కడు కూడా మహేష్ గారు పెట్టలేదంటారా? పెట్టిన దాఖలే లేవు. ఆయన ఇంట్లో పెట్టుకొని సోషల్ మీడియాలో టర్న్ అవుతుంటారు తప్పితే ఎక్కడ. ఎలక్షన్ ముందు ఇక కార్యకర్తల మీటింగ్ అని భోజనాలు కేసినేని చిన్ని కాడి నుంచి తెచ్చుకొని ఈ పార్టీని కేసినేని చిన్ని కాడి నుంచి భోజనాలు తెచ్చుకొని పెట్టావు. అప్పటికి ఇంకా క్యాండిడేట్లు ఎవరు లేరు కదా, వారిని ఎందుకు అడగడం? మన పార్టీ ఇది, మన పార్టీ నుంచి నువ్వు అధ్యక్షుడివి, భోజనాలు పెట్టలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు క్యాండిడేట్ ఎలాగవుతావు? అసలు ఇక్కడ రాజకీయంగా విమర్శ చేస్తున్నారా, లేకపోతే రాజకీయమేగా చేసింది వాళ్ళు కూడా? వ్యక్తిగతంగా డిఫేమ్ చేద్దామన్నా? రాజకీయమే అమ్మా, రాజకీయం కాకుండా దేనికి? నువ్వు దేనికి పెట్టావు? రాజకీయమేగా మీటింగ్ పెట్టింది, పార్టీ మీటింగ్ అని పెట్టావు. ఏమైంది అప్పుడు? నువ్వు అంతకుముందు ఎప్పుడైనా మీటింగ్ పెట్టావా? పోతిన మహేష్ అనే వ్యక్తి కార్యకర్తలకి తన సొంత డబ్బుతో కూడా భోజనాలు పెట్టలేని స్థాయి అయింది. కనబడిందిగా ఆ రోజే. ఏ రోజు? చేసిన చిన్ని గారిని అయినా అడగండి, చెప్తారు. ఏ రోజు భోజనాలు నేను పంపించానా లేదా అని ఆయన అడగండి, చెప్తారు. లేకపోతే సీసీ ఫుటేజ్లు ఉంటాయిగా, ఆయన ఇంటికాడి నుంచి బయలుదేరిన భోజనం. ఏ రోజు అది? దీనికి ఒక 20 రోజులు 25 రోజుల ముందు, ఎలక్షన్ ముందే. అంత ముందేం కాదు, ఎలక్షన్లో ఆయన ఎంపీ క్యాండిడేట్ కదా పాపం. భోజనం ఆయన పంపించడం తప్పు లేదు, నువ్వు అడగడంలో తప్పు. మన కార్యకర్తల మీటింగ్కి ఇంకా అప్పటికి నువ్వు క్యాండిడేట్ కాదు, వెళ్ళి భోజనాలు అడిగి తెచ్చేసావు. పార్టీని వీక్ చేసినట్టు కదా. మీకు పోతిన మహేష్కి ఏంటి గొడవ? నేను పోతిన మహేష్ చాలా ఎప్పుడు కూడా బాగా పలకరించుకుంటాం. మా ఇద్దరు మధ్యన ఏ డివియేషన్ లేదు, ఏ గొడవల్లో ఏమీ లేదు. మీరేమి ప్రెస్తో ఏది అడ్రస్ చేసినా, ఏది మాట్లాడినా వెంటనే ఆయన అనుచర గణంతో ప్రెస్ మీట్లు పెట్టించి మిమ్మల్ని దుయ్యబట్టించిన పరిస్థితి లేదా నియోజకవర్గంలో? నేను పార్టీ అధిష్టానం చెప్తేనే లైన్ దాటొద్దని చెప్పా, దానికి ఆయన అనుచర గ్రహంతో ప్రెస్ పెట్టించారు. అది ఆయన తప్పు, అది నా తప్పు కాదు. అధిష్టానం పెట్టమని పోతే నా తప్పు. అధిష్టానం గీత దాడుతున్నాడు, కంట్రోల్ చేయమని చెప్తేనే కంట్రోల్ చేశా. కంట్రోల్ చేసినందుకు ఆయన నా మీద ప్రెస్ పెట్టించాడు, ప్రెస్ అడ్రస్ చేపించాడు, దాంట్లో దూషించాడు. దానికి కూడా నేనేమి మళ్ళీ కౌంటర్ మీటింగ్ ఏం పెట్టలా. కౌంటరింగ్ పెట్టింగ్ ఆయనే పెట్టేసుకున్నాడు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయాడు కదా. దాని తర్వాత సుజనా చౌదరి అంతర్గతంగా పవన్ కళ్యాణ్ని కలిసి 30 కోట్లు ప్యాకేజీ ఇచ్చి సీటు తెచ్చుకున్నాడు. నటించకుండానే సీట్లు అమ్మేసుకొని పవన్ కళ్యాణ్ డబ్బు సంపాదించే. ఎవరన్నారు ఆ మాట? మహేష్ అంటున్నారు. ఆడ బాస్టర్డ్, ఏం తెలుసు ఆడికి పవన్ కళ్యాణ్ గురించి? ఒకసారి సీటు తీసుకున్నాడు, సీట్ని కేసినేని నానికి అమ్మేశాడు 2019లో. పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుంటాడా? డబ్బులు ఇస్తాడు ఆయన, తీసుకొని యాడ్ చేస్తే 100 కోట్లు వస్తాయి. ఒక యాడ్కి కాంట్రాక్ట్ బేసిక్ 100 కోట్లు వస్తాయి. పార్టీ ఫండ్ కింద 30 కోట్లు ఇస్తే ఎందుకు ఇస్తారు? సీట్ ఇచ్చారని చెప్పేసి పార్టీ ఫండ్కి ఎవరు ఇచ్చారని పబ్లిక్ ఇస్తారు. వాళ్ళ అన్నయ్య ఇచ్చాడు 5 కోట్లు, వాళ్ళ అన్నయ్య గారు పిలిచి 5 కోట్లు ఇచ్చాడు. ఎందుకు? 30 కోట్లు ఆయన ఇస్తే ఆయనకి తెలీదా? ఇది పనికిమాల మాటలను మీడియా ముందు గొప్పల కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు, హైప్ పెరగడం కోసం. మీడియా కూడా ఆయన చుట్టే తిరుగుతుందిగా. అదే ఇట్లాంటి మాటలు మాట్లాడితే, పోరంబోకు మాటలు మాట్లాడితే ఇలాగే ఉంటాయి. తప్పు కదా. ఆధారాలు నిన్నటిదాకా ఆ జెండా అడ్డు పెట్టుకొని ఇక్కడ కార్యకర్తల్ని అందరిని కూడా సర్వనాశనం చేసేసాడు.
₹1 ఈయన దగ్గర నుంచి ఖర్చు పెట్టిన దాఖలే లేవు అసలు. ఏదో టిక్కు అను చుక్క ఏదో ఈ రెండింటికి ఏదో కొంత టిక్కు పెట్టుంది నీ సీటు విషయంలో, అది కొంత ఒత్తిడి ఉంది, అవనిగడ్డ ఫైనల్ అయింది, నీది ఆపామని చెప్పేసి ఏదో పవన్ కళ్యాణ్ కావాలని హోల్డ్ చేశారు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. టిక్కు చుక్క, ఈ టిక్కు చొక్క ఏంటో ఆయన చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ ఈ టిక్కు చొక్క చెప్పారని చెప్పేసి అంటున్నారు. ఆయన సార్ని అడిగితే మళ్ళీ చెప్తారు టిక్ ఏంటో చొక్క ఏంటో. అసలు నీకు సర్వేలో అసలు నీకు 0 వస్తే 90% వచ్చింది అంటావు. 90 వచ్చిందని సర్వే ఏంటో మాకు తెలుసు. నీకు సర్వే ఏం చెప్పాడు, ఒకటేమో ఆయనను ఒకటేమో నోటాకి ఎన్ని పడి ఆయనకి ఎన్ని పడి మా దగ్గర ఉంది. ఆయన దగ్గర 90 అంటున్నాడు కదా, ఆయన బయట పెట్టమను, నోటాకి ఎన్ని వచ్చినాయి బయట పెడతా. ఏంటి సర్వే ఏం చెప్తుంది పశ్చిమంలో? ఏముంది ఈయనకి 0. ఎందుకు 0 వచ్చింది? అందులో ఆయన 90 అంటున్నాడు కదా, మేము 0 అని చెప్తున్నాం. మరి ఉద్యమకారుని అలా తీసేస్తున్నారండి. ఏం ఉద్యమకారుడు సార్? దేని మీద ఉద్యమకారుడు? బీసీల కోసం పోరాడు. ఏం చేశారు బీసీలకి చెప్పమానండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకి ఆయన ఏం చేశాడు? అంతకుముందు ఏమైనా చేశాడా? బీసీ కార్డు అడ్డు పెట్టుకొని ఆధ్వర్యంలో పనిచేయలేదు. ఏనండి, బీసీ కార్డు అడ్డు పెట్టుకొని జనసేన జెండా పట్టుకొని ఈ బెజవాడ నగరంలో చెయ్యిన అప్పు లేదు. మళ్ళీ చెప్తున్నా, చెయ్యిన అప్పు లేదు. ఎంత అప్పు చేశారు? నా దగ్గర ఉన్న సాక్ష్యాలతో వాళ్ళ కులస్తుల దగ్గరే డబ్బులు తీసుకున్నారు, నా దగ్గర ఉన్నాయి. వాళ్ళని కూడా వాళ్ళే మీడియాకి వస్తారు 2 రోజులు ఆగితే. నేను అప్పులేం చేయలేదు, ఆస్తులు అమ్ముకున్నా అంటున్నారు కదా ఆయన. నేను అందుకనే అవన్నీ ఆస్తులు అమ్మారో అప్పులు తీసుకున్నారో మొత్తం బయట పెడతాం. ఎవరెవరో తీసుకున్నారు, ఎక్కడెక్కడ తీసుకున్నావు, అవన్నీ నా దగ్గర చిట్టా ఉంది. నువ్వు అమ్మాను అంటున్నావు కదా, అమ్మి దేనికి ఖర్చు పెట్టావు? నువ్వు కార్యకర్తల మీటింగే పెట్టలేదని అంటే నువ్వు భూములు అమ్మి చేశానంటావేంటి? జనసేన జెండా పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని ఏదైనా ఉంటే మళ్ళీ నాదెండ్ల మనోహర్ గారి మీద సార్ అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టమను. అక్కడికి వెళ్ళి ప్రశ్న ఆ స్వేచ్ఛ ఉంది, పెట్టమను. రోజు వెళ్ళి నాదెండ్ల గారి కాళ్ళ మీద పడి ఇప్పుడు దాకా పదవి ఉందంటే కారణం నాదెండ్ల మనోహర్ గారే. ఆయన భిక్షే, ఆయన్ని కామెంట్ చేస్తున్నాడు. ఆయన ఇక్కడ వచ్చి డబ్బులు తీసుకున్నాడు, ప్యాకేజ్ తీసుకున్నాడు. అది నోరేనా ఆయనకి? వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళేంటి? ఒక ముఖ్యమంత్రి కొడుకు ఆయన. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన కొడుకు నాదెండ్ల మనోహర్ గారు అంటే భాస్కరరావు గారు ఆయన డబ్బులు తీసుకున్నా అంటావా? వాళ్ళ గేటు ముందు కూడా రానివారు. 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ గెలుస్తారా కూటమిలో? 10 మంది గెలుస్తారు. అసలు వాళ్ళకి ఓటింగ్ పర్సెంటేజ్ ఉందా? ఓటింగ్ పర్సెంట్ మాదే, వాళ్ళకు ఉన్నది వాళ్ళే. ఇప్పుడు గాజు గ్లాసుది కానీ సైకిల్ది కానీ అన్నీ కూడా అంతకుముందు ఇక్కడ ఇదే విజయవాడ నగరంలో పశ్చిమలో 2500తో 3000తో ఓడిపోయింది ఎల్లంపల్లి శ్రీనివాస్. మరి అన్ని ఓట్లు ఎలా పడి చెప్పు? బీజేపీ తరఫున బీజేపీ పోటీ చేశారు. పోటీ చేస్తే 3000తో ఓడిపోయాడు మైనార్టీ జలీల్ ఖాన్ గారి మీద. అప్పుడు జలీల్ ఖాన్ ఎమ్మెల్యే అయ్యారు, అంతే కదా. ఇప్పుడు ఇది కూటమి, వైసీపీ నుంచి ఎమ్మెల్యే టీడీపీలోకి వచ్చారు. ఇది కూటమి, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడు సుజనా చౌదరి. అంటే ఆ వెల్లంపల్లి బేస్ ఇంకా ఇక్కడ ఆ ఓట్ బ్యాంక్ అలాగే ఉందంట. వెల్లంపల్లి కాదు, అంటే ఓటర్లు బీజేపీ పార్టీది అప్పుడు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం అప్పుడు అదే సేమ్. ఇప్పుడు గవర్నమెంట్ మీద వ్యతిరేకత, ఈయన చేసిన పాపాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ కూటమి సుజనా చౌదరి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడు.